వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 74 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా జగన్తోనే సాధ్యం. ప్రచారంలో ప్రజా సంఘాల వారు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనూష రెడ్డి. వార్తల వివరాలు. పుంగనూరు పట్టణంలో జనసేన పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ విస్తృతంగా ప్రచారం చేశారు. మండలంలోని గుట్టపల్లెకి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కేసీడీతో మాట్లాడారు. పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉంది. వారు గతంలో కూడా మన పార్టీలోనే ఉండి మనకు సేవలు అందించారు. తిరిగి వారు మళ్ళా మన పార్టీకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తూ ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి చాలా తక్కువ సమయం ఉంది. అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా అంతమంది కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాల, రాజశేఖర రెడ్డి గారి రుణం తీర్చుకునే విధంగా చేయాలని చెప్పి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రానికి అందించిన సేవలు ఆయన చనిపోయి 8 సంవత్సరమైనా ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అందులో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి, అరాచకం, ఈ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలించాడనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఏ ఒక్క 600 హామీలు ఇచ్చాడు, హామీల్లో ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ఏదో కొద్ది గొప్ప చేశాడంటే వాటికి కూడా జన్మభూమి కంపెనీలు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికే మేలు జరిగే విధంగా వ్యవహారం చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కులం గుళ్ళ, మతం గుళ్ళ, పార్టీలు లేదు. కేవలం ఆయన పేదరికాన్ని చూసి ఆయన ప్రజలందరికీ కూడా సమన్యాయం చేశాడు. మరి అది చంద్రబాబు పాలనలో లోపించింది. ఈ తేడాను ప్రజలందరూ కూడా గమనించారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలా, వారిని ఆశీర్వదించాలా, ముఖ్యమంత్రి అయ్యేదాన్ని మనం కూడా కృషి చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మన ప్రాంతంలో కూడా అందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఏదైతే ఆయన చెప్పాడో అవన్నీ కూడా చేయగలుగుతాడు. చేయలేనివి ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు. చేయలేని చెప్పింటే 2014లోనే ఆయన చంద్రబాబు మాదిరి ముఖ్యమంత్రి అయ్యేవాడు. చంద్రబాబు చేయలేని అని చెప్పి ఏదో ఒక ఆశ కల్పించి ప్రజలందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగితే అది ఈరోజు నవరత్నాల్లో కానీ మేనిఫెస్టోలో కానీ పెట్టారు. మరి ప్రజలందరూ కూడా మేనిఫెస్టో బాగుంది, నవరత్నాల్లో ఉండే అంశాలు బాగున్నాయని అందరూ కూడా కోరుకుంటున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మన ప్రాంతంలో కూడా, మన జిల్లాలో కూడా అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మనసారా అందరినీ వేడుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికలు తుదిఘట్టానికి దగ్గర పడ్డాయి. ప్రచార కార్యక్రమం రేపటితో ముగియబోతోంది. కట్టకడపడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సినీ యాక్టర్ మోహన్ బాబు గారు మన పుంగనూరు పర్యటిస్తున్నారు. రేపు మధ్యాహ్నం
ఒంటిగంట ప్రాంతంలో ముడెప్ప క్రాస్ నుంచి గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు, పార్టీ కార్యక్రమాలు, ముందు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా కార్యక్రమాలు జరిగాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగాలంటే, మరలా మనం రాజన్న రాజ్యం చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, ఆయన ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే మోహన్ బాబు గారు మన శాసనసభ పుంగనూరు నియోజకవర్గ అభ్యర్థి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి గారు రేపు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, వివిధ శ్రేణులు అందరూ కూడా ఈ కార్యక్రమం, ప్రజలు, పుంగనూరు పట్టణ ప్రజలు, పుంగనూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతు సోదరులు, విద్యార్థులు, అన్ని విభాగాల నాయకులు రేపు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు. ఇంకా మిగతాది ఏమేమైతే కావాలో అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో భాగంగా ఓటర్ స్లిప్లు దాదాపుగా 95% కంటే ఎక్కువ కంప్లీట్ చేశాం. 5% ఈరోజు కంప్లీట్ చేస్తాం. అందులోకి బ్రైల్ ఓటర్ స్లిప్ వచ్చింది, అదొక 70,000 వచ్చింది, అది కూడా ఈరోజు కంప్లీట్ చేస్తాం. ఎపిక్ కార్డు అన్నీ పనిచేసాము, ఒక 35,000 మిగిలింది, అది లాస్ట్ 2-3 రోజుల క్రితం వచ్చింది, అది కూడా ఈరోజు కంప్లీట్ చేస్తాము. తర్వాత పోలింగ్ స్టేషన్లో ఇంకా చెప్పినట్టు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా చేశాము. బస్సులు ఏర్పాటు చేశాము, డీజీటీ వ్యాన్స్ ఏర్పాటు చేశాము. తర్వాత ఈ లాస్ట్ 48 గంటలకి కావాల్సినటువంటి ఏర్పాట్లు, హెచ్చరికలు అన్నీ కూడా చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ 48 గంటలకు వస్తే రేపు ఈవినింగ్ క్యాంపెయిన్ ప్రచారము సమాప్తమవుతుంది. రేపు ఈవినింగ్ 6 గంటల నుంచి నేను జారీ చేసినటువంటి సెక్షన్ 144 ఆర్డర్ అమల్లోకి వస్తుంది. 5 మంది కంటే ఎక్కువ ఎక్కడో కూడా చేరడానికి వీల్లేదు. కాకపోతే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అభ్యర్థులు చేసుకోవచ్చు. అది కూడా నా 144 ఆర్డర్లోనే ఉంది. నేను ఇచ్చినటువంటి వెహికల్ పర్మిషన్ అన్నీ కూడా, నేను కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ ఇచ్చినటువంటి వెహికల్ పర్మిషన్ అన్నీ కూడా రేపటికి అది పూర్తి అవుతుంది. ఎల్లుండి వెహికల్స్ వాడాలంటే నా పర్మిషన్ కావాలి. దయచేసి ఇది మళ్ళా చెప్పండి, ఎందుకంటే ఇంత కష్టపడి అందరిని నమోదు చేసుకున్నాం. తర్వాత కూడా ఎపిక్ కార్డు తీసుకురాకుండా ఓటర్ స్లిప్ తీసుకొస్తే ఇంక మళ్ళీ ఇంటికి పంపించి మళ్ళీ ఇంకోటి ఏదో డాక్యుమెంట్ తీసుకురావా అనుమతిస్తామని చెప్పాలా. సో దీని గురించి దయచేసి మీరు ఫోకస్ చేయండి. ఇప్పుడు ఎస్పీ గారు మాట్లాడవచ్చు. రోజు జరుగుతున్న ఎలక్షన్స్కి బందోబస్తు స్కీమ్ మనం ఫైనల్ చేసాము. దాదాపు 5,000 పోలీస్, హోంగార్డ్స్, అదర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి ఒక 5,000 to 5,500 ఇంకా వస్తానే ఉన్నారు లాస్ట్ మినిట్లో ఫోర్సెస్. ఇది కాకుండా 11 కంపెనీలు, అంటే 6 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ పోలీస్ బూత్ లెవెల్, తర్వాత రూట్ మొబైల్స్, టోటల్ చిత్తూరు పోలీస్ జిల్లాలో 408 రూట్ మొబైల్స్, తర్వాత దగ్గర 100 స్ట్రైకింగ్ ఫోర్స్, ఒక 12 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, తర్వాత అడిషనల్ ఎస్పీ స్ట్రైకింగ్ ఫోర్స్, ఎస్పీ స్ట్రైకింగ్ ఫోర్స్. సో ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే విదిన్ 15 minutes మనం ఏదో ఒక టీము రీచ్ అయినట్టు మనం ప్లాన్ చేసాం. సో మా డిపార్ట్మెంట్ నుంచి ప్రజలకి ఒక రిక్వెస్ట్ ఏమంటే, ఆ రోజు ఎంత తొందరగా అవుతుందో అంత తొందరగా వచ్చి ఓట్ వేసి సైలెంట్గా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. సో ఎవరు 144 CRPC లాగుంటుంది కాబట్టి మోర్ దెన్ 5 people ఎక్కడు కనపడకూడదు. కనపడితే మనం
పిక్ చేసి అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకొకటి రిక్వెస్ట్ పొలిటికల్ పార్టీస్కి మీడియా ద్వారా ఏం చేస్తున్నానంటే, ఆ రోజు పొలిటికల్ పార్టీ ఒక కాలనీ నుంచి కానీ ఒక ఊరు నుంచి ఒక వెహికల్ పెట్టి తీసుకురావడం ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. సో అదన్నీ అట్లా ఏదైనా జరుగుతుందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే అది ఇమీడియట్లీ ఆపడం జరుగుతుంది. సో ఆల్రెడీ కలెక్టర్ సార్ చెప్పారు. సో చిత్తూరు పోలీస్ జిల్లాలో దాదాపు 220 MCC వైలేషన్ కేసెస్ పెట్టాము. 5.4 crore క్యాష్ సీజ్ చేయడం జరిగింది MCC అమలుకు వచ్చిన తర్వాత. ఇప్పుడు కూడా రోజు సీజర్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంట్లో తర్వాత వెహికల్ చెకింగ్లో క్యాష్ సీజర్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాసెస్ 11th దాకా కంటిన్యూస్లీ జరుగుతూనే ఉంటుంది. ఇన్ అడిషన్ టు దిస్ 38 చెక్ పోస్టులు చిత్తూరు పోలీస్ జిల్లాలో ఫంక్షనింగ్ ఉన్నాయి. మీరందరూ చూస్తూనే ఉన్నారు, అన్ని చోట్ల వెహికల్ చెకింగ్ జరుగుతూనే ఉంది. ఇన్ అడిషన్ టు ఈ అన్ని సీజర్తో పాటు ఈ మద్యం కూడా చాలా ఎక్కువ సర్క్యులేషన్ ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న ఎర్లీ మార్నింగ్ కూడా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషారెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ నెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాలని కోరారు. మనకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రానే రావాలా. అదేవిధంగా ఇక్కడ అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. రేషన్ కరెక్ట్గా వస్తుంది, పెన్షన్లు కరెక్ట్గా వస్తున్నాయి. డ్వాక్రా సంఘాలకు మహిళమ్మ తల్లులకు అందరికీ కూడా రెండోసారి కూడా అనుకోని విధంగా ఊహించిన విధంగా మీకు అందరు అకౌంట్లు కూడా పడాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రతి ఒక్క మహిళమ్మ తల్లులు కూడా ఇంతకంటే అధికంగా కూడా మీకు అందరికీ పసుపు కుంకుమ ఇవ్వబడుతుంది. అంతేకాదు బ్రహ్మాండమైన లోన్లు శాంక్షన్ చేస్తున్నాం, సబ్సిడీ శాంక్షన్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతము అన్నదాత సుఖీభావ కింద 2వ విడత కూడా పడటం జరిగింది. అవునా కాదయ్యా? మరి ఇన్ని రకాల పెన్షన్లు రేషన్లు అన్ని సక్రమంగా వస్తున్నాయి. ఊర్లో సిమెంట్ రోడ్లు కానివ్వండి, LED లైట్లు కానివ్వండి బ్రహ్మాండంగా వస్తున్నాయి. అందరి నీళ్ళు కూడా వస్తున్నాయి. ఇంకా కుంకుమ చెరువు కూడా నింపేశాం. దాని తర్వాత ఇక్కడే నింపడం కూడా జరుగుతుంది, అన్ని చెరువులు కొట్టులు. ఇవన్నీ సవ్యంగా జరగాల, రాజధాని సక్రమంగా కట్టుకోవాలా, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలా. మరి ఇవన్నీ చేసే ఒక సమర్థవంతమైన నాయకత్వం మనకు అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనం తీసుకురాలేకపోతే మరి ఇవన్నీ లోటు పడతాయి. ఒక 40 సంవత్సరాలు మనం అందరం కూడా వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. దయచేసి మన కోసమే కాదు, మన పిల్లల భవిష్యత్తు కూడా మనం అందరం ఆలోచించాలా. తప్పకుండా అందరూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. ఒక ఓటు సత్యప్రభమ్మ గారికి, ఎంపీ గారికి, మరి ఇంకొక ఓటు నాకు. తెలుగుదేశం పార్టీకి SDPI పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పార్టీ వారు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కూడా మద్దతు ప్రకటించడమైనది. కావున ఇక్కడ మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీమతి అనీషారెడ్డి గారికి, ఎంపీ అభ్యర్థి అయిన సత్యప్రభ గారికి ఓట్లు వేయించి వాళ్ళకు గెలిపించాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. అందులో భాగంగానే పొంగనూరు నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క కార్యకర్తలకి, SDPI నాయకులకి, ప్రజలకి అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈసారి మనం తెలుగుదేశం అభ్యర్థి అయిన అనీషారెడ్డి గారిని, సత్యప్రభ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. పుంగనూరు పట్టణం మరియు మండలాల్లో టీడీపీ శ్రేణులు ప్రచారం చేశారు. మూర్తి
इस्माइल पंडू सरदार మొగిల్ రెడ్డి ఏం భయపడద్దండ ఏమన్నా కానీ మళ్ళీ చూసుకున్నాం. $74 లక్షల రూపాయల నగదును ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పేటకు చెందిన రేషన్ షాప్ డీలర్ సుబ్రహ్మణ్యం రాజు గృహంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు టీడీపీ డబ్బు ఉందని సమాచారంతో స్క్వాడ్ వారి గృహంలో తనిఖీలు చేయగా 74 లక్షల రూపాయల నగదు కంటపడింది. విచారించగా బెంగళూరులో ఉన్న భూమిని అమ్మగా ఈ డబ్బు వచ్చిందని మనోజ్ తెలిపారు. సరైన ఆధారాలు చూపించాలని స్క్వాడ్ టీం తెలిపి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. వ్యయ పరిశీలకులు మనోజ్ మిశ్రా పరిశీలించి విచారించమని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అనుమానంతో ఆ ప్రాంతంలోని కృష్ణమూర్తి ఇంటిలోనూ తనిఖీ చేశారు. టీడీపీ పరిపాలనలో అవినీతి పెచ్చరిల్లిందని, పారదర్శకత లోపించింది అని మాజీ ఎమ్మెల్సీ రెడ్డెపరెడ్డి ఆరోపించారు. సోమవారం ఉదయం చిత్తూరు ప్రెస్ క్లబ్లో రెడ్డెపరెడ్డి మీడియా వారితో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని, విద్య వైద్య రంగాలు నిర్వీర్యం అయిందని తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో పలమనేరు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాబోయే ఎన్నికలకి నా ఒపీనియన్స్ నేను చెప్పాలా. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కానీ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దానివల్ల ప్రజలకి 5 ఏళ్ల పాలన అనుకూలంగా ఉందా, ప్రజలు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తెప్పించాలా వద్దా అనేది అది ఇప్పుడు ప్రజల ముందర ఉండే డే 1 నుంచి కూడా సామాన్య కార్యకర్త నుంచి పై స్థాయి వరకు పరిపాలన పారదర్శకంగా లేకుండా పార్టీ కింద అన్ని ప్రభుత్వ శాఖలు పనిచేసేట్టు చేశారు. అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మండల వ్యవస్థ కానివ్వండి. సో ఈ జన్మభూమి కమిటీలు పెట్టి, ఎందుకంటే నేను గ్రామంలో ఉంటా, గ్రామంలో ఉన్నప్పుడంతా ప్రజలు చెప్తా ఉంటా, నువ్వు పార్టీలో చేరు నీకు ఇల్లు ఇస్తాం, నువ్వు పార్టీలో చేరు పెన్షన్ ఇస్తాం, నువ్వు పార్టీలో చేరు
భూమి స్థలం ఇస్తాం. ఈ విధంగా పార్టీలో చేరితేనే వాళ్ళకి లబ్ధిదారులుగా వేరే పథకాల కింద ఎన్నుకుంటామని వాళ్ళని ఒత్తిడి చేస్తాం. రెండోది డబ్బులు కలెక్షన్, ఇంత కావాలంటే నీకు ఇచ్చేవాళ్ళు. రెండోది ఎండిఓలు కూడా వాళ్ళ లెటర్ లేదే ఇచ్చేటట్టు లేకుండా జీవో ఇష్యూ చేశారు. అప్పుడు కాంగ్రెస్ టైంలో కూడా ఉన్నాయి ఇందిరమ్మ కమిటీలు, కానీ వాళ్ళకి జీవో ఇచ్చి గవర్నమెంట్లో వాళ్ళకి స్థానం కనిపించాల. వాళ్ళు లెటర్ ఇవ్వాలనేది ఆడ రూల్ లేదు. ఇప్పుడు లెటర్ ఇవ్వాలనేది రూల్ అయిపోయింది. నేను ఈ జన్మభూమి కమిటీ మీటింగులు కూడా ఎమ్మెల్సీగా కొన్ని అటెండ్ అయ్యాను. అక్కడ ఎండిఓ ఎవరన్నా నాకు ఇల్లు రాలేదు, పెన్షన్ రాలేదంటే మేము ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ఆ జన్మభూమి కమిటీని చూసి వాళ్ళు లెటర్లు తీసుకుంటారని వాళ్ళు డైరెక్ట్ చేసేవారు. సో ఆ విధంగా వ్యవస్థలో పారదర్శకత పోయింది. ఈ లబ్ధిదారుల ఎన్నికల్లో అవినీతి పెరిగిపోయింది. రెండోది ఇసుక, ఇప్పుడు రైతులంతా కూడా బోర్లు ఎండిపోతున్నాయండి. ఇసుక కొన్ని 100 కోట్ల రూపాయలు మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గవర్నమెంట్కి 100 కోట్లు ఫైన్ వేసింది. కానీ అది ఒక్కొక్క నియోజకవర్గంలోనే 100 కోట్ల ఇసుక రవాణా చేశారు. మొత్తం డిపార్ట్మెంట్లంతా కూడా నువ్వు ఎమ్మెల్యే పిఏ దగ్గర పుంగనూరు పట్టణంలో జనసేన పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ విస్తృతంగా ప్రచారం చేశారు. పట్టణంలోని మేలుపట్ల తదితర ప్రాంతాలలో ప్రచారం చేస్తూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. నేను పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ఉన్న సమస్యలకు సంబంధించి 22 హామీలు ఇవ్వడం జరిగింది. ఈ 22 హామీలు కూడా అందరూ నాయకుల్లాగా నేను ఇక్కడికి వచ్చి మాటలు చెప్పి మీ దగ్గర ఓట్లు వేయించుకొని తర్వాత నా వ్యాపారాలకు నా కాంట్రాక్టర్లకు సమయం కేటాయించి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను, ప్రతిపక్షం వాళ్ళు చేయనివ్వలేదు నా చేత, లేదా అధికార పక్షం వాళ్ళు అడ్డొస్తున్నారని చెప్పి కుంటి సాకులు చెప్పకుండా ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను చెప్పిన ఈ 22 అంశాలకు సంబంధించి ఖచ్చితంగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ఈరోజు చట్టబద్ధంగా 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన మీకందరికీ నేను రాసి ఇస్తున్నాను. ఈ 22 అంశాల్లో ఏ ఒక్క అంశాన్ని నేను నెరవేర్చకపోయినా, ఏ ఒక్క సమస్యను నేను తీర్చకపోయినా మీరు చట్టబద్ధంగా తీసుకునే ఏ చర్యకైనా నేను ఈరోజు సిద్ధంగా ఉన్నాను. నేను కేవలం అభివృద్ధి కోసమే వచ్చాను, ఇక్కడ సమస్యలు తీర్చడం కోసమే వచ్చాను అని చెప్పే చిత్తశుద్ధి నాకుంది. కాబట్టి నేను ధైర్యంగా నేను ఈరోజు మీకు చట్టబద్ధంగా రాసి మొదలుతున్నాను స్టాంప్ పేపర్ పైన. పిల్లలు రాబోయే తరం వాళ్ళు పడకుండా వాళ్ళకు మంచి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి. 2019లో పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల ఫలితాలు చిత్తూరు జిల్లాలో కాదు రాష్ట్రం మొత్తము సంచలనం అవ్వాలి. దానికి మీరు నాతో ఉండండి. సమస్యకైనా మీకు ఏ కష్ట నష్టమన్నా నేను మీ కుటుంబంలో సభ్యుడిలాగా ఉంటాను. నేను ఈ రోజు నాయకుడిగా కాదు, మీకు సేవకుడిగా నేను ఈ రోజు ముందుకు వచ్చాను. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తు 6వ నంబర్లో ఉంటుంది. మీరు కొట్టే సిక్సర్ కి పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి కాకుండా పుంగనూరు నియోజకవర్గం బౌండరీ దాటి బయటపడాలి. మీరందరూ ఒక్క అవకాశం ఇచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా జగన్ను సీఎం చేసుకోవాలని ప్రజా సంఘాల వారు అన్నారు. సోమవారం తాటిమాకులపాలెంలో ప్రచారం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ రెడ్డి ఖచ్చితంగా వస్తే ఆయన వస్తే మనకు రామరాజ్యం వస్తుంది ఖచ్చితంగా. అందరూ ఒకసారి ఆలోచించి మార్పు తీసుకోవాలమ్మా. ఏమో మా ఇంకా ఒక్కొక్క 5 ఏళ్ళు మళ్ళీ మనకు కాలం ఉన్నారు. ఒక్కరోజు మాటలు చెప్పారు, చెప్తారు, చేస్తారు, చేయరు. 5 ఏళ్ళు మీరే చెప్తారు. 5 ఏళ్ళు
అంటే మాటలతో పోయే పార్టీ కాదు ఇది, చేతలు చేసే పార్టీ ఇది. అందరూ దయ ఉంచి రేషన్ కార్డు అన్ని సౌకర్యాలు మనకి చాలా బాగా కలిసి వస్తాయి. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఓటు వేయండి, గెలిపించండి. మీరే కన్నా కానీ అధినేతలు అందరూ మీరు ఓటు హక్కుతోనే, ఓటు బ్యాంక్ ఉంటేనే ప్రతి ఒక్కరు ఇచ్చేస్తారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్, కావాలి జగన్. జై జగన్, 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 జై జగన్. పెద్దిరెడ్డి గారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓటర్ మహాశయునికి విజ్ఞప్తి, మీ యొక్క అమూల్యమైన పవిత్రమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అఖండ విజయంతో గెలిపించే ప్రార్థన. 18 రోజులుగా పొంగునూరు పట్టణంలో సుడిగాల పర్యటన చేస్తున్నటువంటి ఈ మేధావి వర్గం ఈరోజు 21వ వార్డులో ప్రచారం చేస్తుంటే ఈ జన సమీకరణ చూసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన సందర్భాలు కనిపిస్తున్నాయి. మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి ఇంకా మెజార్టీతో మన రామచంద్రారెడ్డి గారిని గెలిపించుకోవాలి. అలాగే మన మిథున్ రెడ్డి గారిని కూడా మన పార్లమెంట్ తరఫున గెలిపించుకోవాలి. మన పొంగునూరు పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అయితేనేమి, ఆర్టీసీ డిపో అయితేనేమి, మరి బైపాస్ రోడ్ అయితేనేమి, ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనము పూర్తిగా మన పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలంటే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పైన మన ముఖ్యమంత్రిగా జగనన్న గారు రావాలి జగన్, కావాలి జగన్ నినాదంతో పట్టణంలోనే కాదు పొంగునూరు నియోజకవర్గంలో మారుమోగుతోంది. ప్రజల జన సమీకరణ కానీ ప్రజలు వస్తున్నటువంటి జగనన్న ఆదరణను చూస్తుంటే మన పొంగునూరు పట్టణంలో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏ విధంగా జనాదరణ ఉందో రాష్ట్రంలో మన జగనన్నకు ఇంకా ఎక్కువగా విశేషమైనటువంటి స్పందన లభిస్తోంది. మీరు ఈ 3 రోజులు కూడా ఓటర్ల మహాశయులందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏమంటే, మీరు ఏ విధమైనటువంటి ప్రలోభాలకి లొంగకుండా మంచి నిశ్చయంతో, దృఢ సంకల్పంతో మీ యొక్క ఓట్లను ఫ్యాన్పై ముద్రించి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. డాక్టర్ శివ గారి ఆధ్వర్యంలో మేధావులైనటువంటి డాక్టర్ ప్రభాకర్ గారు, డాక్టర్ శరణ్ గారు మరియు ఆర్మీ వారు, రిటైర్డ్ ఆర్మీ వారు మరియు విశ్రాంతి ఉద్యోగులు కలిసి 18 రోజులుగా ఈరోజు చివరి రోజుగా ప్రచారం కొనసాగిస్తున్నాము. జగన్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రమంతా కోరుకుంటోంది. ఆయన మళ్ళీ నాకే ఓటు వేయాలని చంద్రబాబు నాయుడు గారు అంటూనే ఉన్నారు. నాకు పదవి కాంక్ష లేదంటారు. ప్రత్యేక హోదా రావాలంటే మనకు అన్ని సౌకర్యాలు రావాలంటే తప్పనిసరిగా మనం జగన్ గెలిపించుకోవాలి. మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ అవుతారు. హోమ్ మినిస్టర్ అయినప్పుడు మనం ఏదైనా కానీ పొంగునూరు అభివృద్ధి చేసుకునేదానికి ఎంతో మనం కృషి చేయాలి. కాబట్టి మీ అమూల్యమైన ఓట్లని మన మిథున్ రెడ్డి గారికి మరియు మన రామచంద్రారెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపైన ముద్రించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. मेरे माँ बहनों, कांग्रेस पार्टी को, वाईएसआर कांग्रेस पार्टी को आप तमाम मेहरबानी करके फैन की निशानी पर वोट डालें और बीजेपी के साथ ये किस हालत में भी, किस कीमत में भी ये जगनन्ना मिलने वाले नहीं. ये तेलुगुदेशम वाले ऐसा दुष्प्रचार हमारे ऊपर करते हैं. मेहरबानी करके उनके बातों को कोई भी भरोसा मत करो और मेहरबानी करके आप तमाम अपना कीमती वोट फैन की निशानी पर डाल के और डलवा के और वाईएसआर कांग्रेस पार्टी के हमारे उम्मीदवार पेद्दिरेड्डी रामचंद्रारेड्डी को और पेद्दिरेड्डी मिथुन कुमार रेड्डी को ज़्यादा मेजॉरिटी से जिताएंगे बोल के मैं आपको
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 74 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా జగన్తోనే సాధ్యం. ప్రచారంలో ప్రజా సంఘాల వారు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.